బిగ్ టీవీ నేను సర్తాజ్. సో ఎస్ 30 years ఎక్స్పీరియన్స్ ఉండి 31,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన పీవీఆర్ కోడింగ్ అకాడమీ ఫౌండర్ అండ్ డైరెక్టర్ పీవీఆర్ గారు మనతో ఉన్నారు. సో ప్రెజెంట్ ఆయనతో మాట్లాడి అసలు ఈ అకాడమీ గురించి అండ్ అక్కడ ఆఫర్ చేసే ప్రతి ఒక్క దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎస్ ఫస్ట్లీ మీరు ప్రొవైడ్ చేసే ఈ ట్రైనింగ్ కానివ్వండి లేకపోతే ఇంటర్న్షిప్ కానివ్వండి దాని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే, మా దగ్గర టీచింగ్తో పాటు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నేను చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ ద క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫర్ 2 to 3 months వీ ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ఫెసిలిటీ సో దట్ మీరు రియల్ టైంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేస్తారు. సో మీకు వర్క్ కల్చర్ కానీ అక్కడ ఎలా అయితే ప్రాజెక్ట్ మీరు చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ని రియల్ టైంలో ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్స్ టీమ్ లీడర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. సో అక్కడ మీకు 8 hours ఆఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో హౌ ద జాబ్ వుడ్ బి అనేది మీకు ముందుగానే తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది మా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. బట్ ద థింగ్ ఈజ్ దట్ వీళ్ళు బేసిక్ స్టాండర్డ్స్ నుంచి ఇంటర్న్షిప్ లెవెల్ తీసుకెళ్ళడానికి మేము స్పెషల్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. పీవీఆర్ గారు, ఇఫ్ యూ సీ ద ట్రెండ్ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ట్రెండ్ నడుస్తోంది. అయితే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ స్ట్రీమ్లోకి వెళ్ళడానికి చాలామంది ట్రయల్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఎటువంటి ట్రైనింగ్ కోర్సెస్ ఇస్తూ ఉంటారు? ఇక్కడ మీకు అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏదైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళకి ఇట్ వాజ్ ఓన్లీ హెల్ప్ఫుల్ టు పాస్ దేర్ ఎగ్జామ్. బట్ ఎగ్జామ్ పాస్ అయ్యే నాలెడ్జ్ తోటి యూ కాంట్ గెట్ ద సాఫ్ట్వేర్ జాబ్ బికాస్ మీకు ఎక్స్ట్రా లాజికల్ థింకింగ్ కానీ అనలిటికల్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వకుండా యూ కాంట్ రైట్ యువర్ ఓన్ ప్రోగ్రామ్ అండ్ యూ కాంట్ డూ ద ప్రాజెక్ట్ ఆన్ బై యువర్ ఓన్. సో ఇక్కడ ఎప్పుడైతే మీకు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మేము స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వడం అనేది మా స్పెషాలిటీ. దట్ ఈజ్ ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ జాబ్ అనేది మీ ఎయిమ్ అనుకుని మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని మా పర్టికులర్ సాఫ్ట్వేర్ కోడింగ్ అకాడమీలో జాయిన్ అవుతున్నారో we filter them according to their aptitude and reasoning skills. That is, after the demo class, we provide 2 days free programming foundation class. ఈ 2 days ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ క్లాస్లో మేము పర్టికులర్ స్టూడెంట్స్ యొక్క స్కిల్ సెట్ని గమనించి ఎవరికి ఏ రకమైన ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ ఇస్తూ అండ్ వీ మానిటర్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్ సో దట్ వాళ్ళు ఏ లెవెల్కి ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నాయో చేస్తూ వాళ్ళని బేసిక్స్ నుంచి దట్ ఈజ్ ఫ్రమ్ ద సింటాక్స్ నుంచి from the foundation that is the through basic interpreter, then revision of the concepts of 3 through Java or Python, and apart from that AML kuda meeku Python and language tote meeku programming start avutundi. So without programming knowledge, without coding skills మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేరు. సో అటువంటి మీకు బేసిక్ ఫౌండేషన్ ఇవ్వడమే మా ప్రత్యేకత. See, when we talk about students here, వాళ్ళు ఆల్రెడీ ఇటు కాలేజెస్కి వెళ్తూ ఉంటారు, అక్కడ ఎడ్యుకేషన్ వాళ్ళకి వస్తూ ఉంటుంది, నాలెడ్జ్ కూడా వస్తూ ఉంటుంది. సో అక్కడ కాలేజ్లో ఇచ్చే టీచింగ్కి మీరు ఇచ్చే ఈ కోచింగ్కి ఆ డిఫరెన్స్ ఏంటి? సో దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వర్డ్స్ లైక్ టీచింగ్ అండ్ ట్రైనింగ్. సో ఇక్కడ టీచింగ్ అంటే అకార్డింగ్ టు సిలబస్ ఏదైతే కరికులంలో ఉందో ఓన్లీ ద థింగ్స్, ద కాన్సెప్ట్స్, ద ప్రోగ్రామ్స్ దే విల్ టీచ్ ఆన్ ద బోర్డ్, రైట్, ఇన్ ద కాలేజ్ దట్ ఈస్ హ్యాపెండ్. బట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే హౌ యు ఆర్ రైటింగ్ ద ప్రోగ్రామ్, మీ థింకింగ్ లెవెల్స్ కానీ మీ లాజికల్ స్కిల్స్ ఏ లెవెల్కి ఉన్నాయి, మీరు కోడింగ్ ఎంత బాగా చేయగలుగుతున్నారు, ఎంత డిఫరెంట్గా రాయగలుగుతున్నారు అనేది మేము అబ్జర్వ్ చేస్తూ మేము మీకు మంచి ప్రోగ్రామింగ్ మంచి కోడింగ్ చేయగలిసిన ఏదైతే ట్రైనింగ్ ఇస్తున్నామో దట్ ఈజ్ కాల్డ్ యాక్చువల్లీ ట్రైనింగ్. సో ఇక్కడ ఐ లైక్ టు సే వన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీవీలో కానీ ఇంటర్నెట్ యూట్యూబ్లో కానీ ఒక వీడియో చూస్తూ మీరు యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఇంటర్నెట్లో ఒక కార్ డ్రైవింగ్ వీడియో చూస్తూ మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోలేరు, రైట్. మీరు ఎప్పుడైతే మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలో యూ షుడ్ జాయిన్ ఇన్ ద డ్రైవింగ్ స్కూల్. దెన్ అక్కడ మీకు ఆ ట్రైనర్ మీ పక్కన కూర్చుని మీకు డ్రైవింగ్ ఎలా చేయాలో మీకు డైరెక్షన్ ఇస్తుంటారు. అలా కాకుండా మీరు ఇండివిజువల్గా ఫస్ట్ టైం ఒక కార్లో కూర్చొని మీరు డ్రైవింగ్ నేర్చుకోలేరు. అదేవిధంగా ఈ ప్రోగ్రామింగ్ కూడా మీరు జస్ట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఉండగా కానీ లెక్చరర్స్ చెప్పిన ప్రోగ్రామ్స్ ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో దట్ ఈస్ కాల్డ్ టీచింగ్. సో ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ నేర్చుకుని మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వలేరు, ఈవెన్ యూ కాంట్ గెట్ త్రూ ద ఇంటర్వ్యూ. సో మీకు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండ్ డిఫరెంట్ వేస్లో ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలో నేర్చుకోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ విధంగా అయితే ఒక డ్రైవర్ కార్ డ్రైవింగ్ పక్కన ఉండి చెప్తేనే మీరు పర్ఫెక్షన్ అవ్వగలుగుతున్నారో ఇదే విధంగా పర్టికులర్గా కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా మీకు ట్రైనర్ హెల్ప్ ఖచ్చితంగా కావాలి. సో ఇక్కడ ట్రైనింగ్ అని ఎందుకు అంటున్నామంటే మీరు ఎలా చేయగలుగుతున్నారో మేము మానిటర్ చేస్తూ మీకు డైరెక్షన్ ఇవ్వాలంటే డెఫినెట్లీ ద లిమిటెడ్ స్ట్రెంత్ ఈజ్ నీడెడ్. సో అందుకోసం స్పెషల్గా మేము లిమిటెడ్ స్ట్రెంత్ని అయితేనే మానిటర్ చేసి వీళ్ళని లైఫ్ లాంగ్ స్కిల్స్ని డెవలప్ చేసేట్టుగా మనం ట్రైన్ చేయాల్సిన ఉద్దేశంతో మేము లిమిటెడ్ స్ట్రెంత్ కోసమే ఈ పర్టికులర్ పీవీఆర్ కోడింగ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది.
సో ఎస్ ప్రెసెంట్ మనం ఇటు చూసుకుంటే జావా అండ్ పైథాన్ చాలా ట్రెడిషనల్ కోర్సెస్ అయిపోయాయి. సో ప్రెసెంట్ ఆన్సెట్ ట్రెండ్ మొత్తం కూడా ఇటు ఏఐ అండ్ ఎంఎల్ దగ్గర ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఎటువంటి కోర్సెస్ మీరు ఆఫర్ చేస్తున్నారు? రైట్, ఈ జావా అండ్ పైథాన్ అనే ట్రెడిషనల్ లాంగ్వేజ్ కోర్సెస్ మీకు చాలా ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు. అఫ్ కోర్స్ మీకు జనరల్గా ఈ పైథాన్ ఫుల్ స్టాక్ కోర్స్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తున్నామో దానికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఫ్రమ్ ద పాస్ట్ 10 to 15 years జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ద థింగ్ ఈజ్ దట్ పైథాన్ మీద ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని కాదు, జనరల్లీ ద ఫియర్ అబౌట్ జావా. బికాజ్ ఏదైతే మీకు ఫస్ట్ ఇయర్ సి లాంగ్వేజ్లో స్కిల్స్ ఏదైతే వీళ్ళకి స్కిల్ సెట్ లేదో, ఓన్ కోడింగ్ స్కిల్స్ లేవో, ఆ ఫోబియా వల్ల వీళ్ళు పైథాన్ జాయిన్ అవుతున్నారు. కానీ దే ఫియర్ అబౌట్ జావా, నాట్ ప్రెటీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ పైథాన్. సో ఇక్కడ మీకు జావా కానీ పైథాన్ కానీ నేర్చుకోవాలంటే ఫౌండేషన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ స్కిల్స్ మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇవి లాంగ్ స్టాండింగ్ చూస్తున్న ట్రెడిషనల్ కోర్సెస్. ఎప్పటికైనా ఇఫ్ యూ లెర్న్ జావా యూ కెన్ ఫీల్ కంఫర్టబుల్ విత్ పైథాన్. ఇన్ ద సేమ్ వే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లాంగ్వేజ్ అనే కోర్సు మీకు చాలా ఫ్యూచర్లో చాలా భూమి ఉంది, ఆపర్చునిటీస్ కూడా చాలా వ్యాస్ట్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ కోర్సులో కూడా మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ తోటి కోడింగ్ చేయాల్సి జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లాంగ్వేజ్ మెషిన్ లెర్నింగ్ కోసం మా దగ్గర సృజన్ సింహ అని ఒక స్పెషల్ ట్రైనర్ ఉన్నారు. హీ వాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ హీ ఈజ్ అన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ హీ ఈజ్ హ్యావింగ్ 2 companies ఆల్సో. ద థింగ్ ఈజ్ దట్ అతను స్పెషల్గా ఉన్న టీచింగ్ ప్యాషన్ వల్ల మాతోటి కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఫ్రమ్ ద పాస్ట్ 30 years ఐఎమ్ టీచింగ్ బికాజ్ ఐ వాజ్ ఎ ప్యాషనేట్ లెక్చరర్ అండ్ ప్యాషనేట్ టీచర్, అండ్ విత్ ద ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వీ బోత్ ఆర్ కొలాబరేటెడ్ అండ్ స్టార్టెడ్ టు ట్రైన్ నాట్ ఓన్లీ దిస్ జావా అండ్ పైథాన్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లాంగ్వేజ్ కోర్స్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ కోచింగ్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి తీసుకుంటున్నప్పుడు వాళ్ళది ఒకటే క్వశ్చన్ ఉంటుంది, జాబ్ గ్యారంటీ ఎంతవరకు వస్తుంది అని. సో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ నేర్చుకుంటే డెఫినెట్లీ జాబ్ గ్యారంటీ అని మీరు చెప్తారా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు 100% జాబ్ గ్యారంటీ అనే ఒక ఫాల్స్ ప్రామిస్ మేము చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్ సాఫ్ట్వేర్ జాబ్ అయినా వన్స్ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఈ పర్సనల్ డెవలప్మెంట్ లాంగ్వేజ్లో మీరు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, ఎంత మీరు సాఫ్ట్ స్కిల్స్ ప్రజెంట్ చేయగలుగుతున్నారు అన్న దాన్ని బట్టే మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది. ద థింగ్ ఈజ్ దట్ మేము ఇక్కడ జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తాం, బట్ ఖచ్చితంగా మీకు జాబ్ రావడం కోసం ఎంత స్కిల్ సెట్ కావాలి అది మీకు మాక్ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ, సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ ద్వారా కానీ, వీక్లీ టెస్ట్ ద్వారా కానీ, అపార్ట్ ఫ్రమ్ ద టెక్నికల్ నాలెడ్జ్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మా దగ్గర జాయిన్ అయ్యి స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ సబ్జెక్ట్ని చాలా ఈజీగా ప్యాషనేట్గా నేర్చుకున్నప్పుడు డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ద థింగ్ ఈజ్ దట్ వీ గివ్ ద అసిస్టెన్స్. సో జాబ్ గ్యారంటీ అని కానీ, ఈ పర్టికులర్ వాట్ యు కాల్డ్ ప్రాక్సీ అని కానీ, లేదా మీరు బ్యాక్డోర్ జాబ్స్ కానీ ట్రై చేసి మీరు లాంగ్ టైమ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వేల కోసం చూడకండి. రైట్. సో మీరు ఇంటర్న్షిప్స్ గురించి కూడా మాట్లాడారు. జనరలీ ఇంటర్న్షిప్స్ అంటే మనం కొన్ని కంపెనీస్తో టైఅప్ అయి ఉంటాం. సో మీ కోడింగ్ సెంటర్ ఏ కంపెనీస్తో టైఅప్ అయి ఉందండి? వెల్, జనరల్గా కాలేజ్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఇంటర్న్షిప్ అనేది చాలా నెసెసిటీ అయిపోయింది. సో కాలేజ్ స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ కంపెనీ అప్లై చేసినప్పుడు కంపెనీ విల్ పుట్ ఎ టెస్ట్. సో మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు 6 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. సో ఎవరైతే ఇంటర్న్షిప్ చేయకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మేము స్పెషల్గా బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ 3 months ట్రైనింగ్ ఇచ్చి వీ ప్రొవైడ్ ఇంటర్న్షిప్ ఇన్ ద కంపెనీస్ అండ్ వీ హ్యావ్ 2 companies లైక్ VMT సాఫ్ట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ వెబ్నిగేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీస్ మాతో టైప్ అయినాయి. సో మేము ఆ పర్టికులర్ 2 కంపెనీస్కి దగ్గర మీకు 3 months ప్రాజెక్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లీడర్స్ అండ్ టీమ్ లీడర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా అవి వెరిఫై చేసుకోవచ్చు. ద థింగ్ ఈజ్ దట్ మీకు బేసిక్ ఫౌండేషన్ అండ్ సబ్జెక్ట్ మీద ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ స్కిల్స్ లేకుండా మీరు ఇంటర్న్షిప్ చేయడం జరగదు. సో అందుకోసం మేము ఈ 2 కాంబినేషన్స్లో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఎస్, ఫైనల్లీ మీ దగ్గర జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కానివ్వండి, లేకపోతే జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్కి కానివ్వండి, మీరు ఇచ్చే సలహా? మీరు జనరల్గా సాఫ్ట్వేర్ జాబ్ అనగానే లక్షల్లో జీతాలు ప్యాకేజీలు అని కాకుండా ఫస్ట్ మీకు సబ్జెక్ట్ మీద సాఫ్ట్వేర్ జాబ్ మీద ఉన్న ఒక ఏదైతే గోల్ ఉందో దాంతోపాటు మీకు సబ్జెక్ట్ మీద ప్యాషన్ కానీ, మీకు ఖచ్చితంగా ఫౌండేషన్స్ కానీ, లాజికల్ థింకింగ్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోకుండా మీరు డ్రీమ్ చేయడం కరెక్టే, బట్ ఫౌండేషన్ కావాలి, పర్ఫెక్ట్ ట్రైనింగ్ కావాలి అండ్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలి అండ్ ఒక ప్రోగ్రామ్ని డిఫరెంట్ వేస్లో రాయగలిగిన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇవన్నీ మేము బూస్టప్ చేస్తాం. సో మీరు ఖచ్చితంగా ఒకసారి మా డెమో అటెండ్ అవ్వండి. మా డెమో అటెండ్ అయిన తర్వాత వాట్ ఈజ్ అవర్ ప్లాన్, వాట్ ఈజ్ అవర్ కరికులం, ద వే హౌ వీ ట్రైన్ అనేది మీరు తెలుసుకున్న తర్వాత 2 days మీరు కంటిన్యూటీలో మీరు 2 days ఫ్రీ ప్రోగ్రామింగ్ క్లాసెస్ అడిగిన అయితే మేము బేసిక్స్ నుంచి వాట్ ఈజ్ ద ప్రోగ్రామ్, హౌ టు రైట్ ఆన్ యువర్ ఓన్ అనేది మేము ట్రైన్ చేస్తాం. దెన్ యూ కెన్ డిసైడ్ వీఆర్ హౌ టు విచ్ కోర్స్ యూ హ్యావ్ టు ఫాలో. రైట్.
సో ఎస్ సార్, ఒకటి ఫ్యాసినేటింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు యూ హ్యావ్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్, అట్ ద సేమ్ టైమ్ 31,000 స్టూడెంట్స్ హ్యావ్ పాస్డ్ అవుట్ ఫ్రమ్ యువర్ అకాడమీ. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఈ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చెప్తారు? వెల్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఐ ఆమ్ ఏ బుక్ రీడర్, వివిడ్ బుక్ రీడర్. సో నా బుక్ రీడింగ్ ప్యాషన్ తోటి నేను ఓన్గా సబ్జెక్ట్స్ నేర్చుకోవడం జరిగేది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆల్మోస్ట్ ఇన్ ద 1989 ఐ లెర్న్డ్ ఏ లాంగ్వేజ్ కాల్డ్ బేసిక్. సో ఎప్పుడైతే ఈ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నానో ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ విత్ ద ప్రోగ్రామింగ్ బికాజ్ ఇట్ డీల్స్ విత్ ద లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. సో ఎప్పుడైతే నాకు ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగిందో దెన్ ఐ యూజ్ టు గెట్ ద కోర్స్ అండ్ కంటిన్యూస్లీ ఐఎమ్ అప్డేటింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద వాట్ యూ కాల్డ్, మేము చదువుకునే రోజుల్లో పాస్కల్, కోబాల్, ఫోర్ట్రాన్ అనే లాంగ్వేజ్ ఉండేది. దే ఆర్ అవుట్డేటెడ్ నౌ స్టిల్ ఫ్రమ్ ద బుక్స్ only I learned so many languages and I updated till I can able to teach that Java, Spring Boot and Hibernate and all these works. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్గా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడైతే మీకు ఆ సబ్జెక్ట్ మీద ప్యాషన్ ఉంటుందో యూ కెన్ ఎవాల్వ్ ఫర్ ద సో మెనీ ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో 30 years back when I decided that I want to become a lecturer, come the software trainer, then I gone through the several companies and in the real time scenario worked in the projects. And that was a motivated passion for me. And 30,000 students and kaku, which the thing is that once you teach in the class, once you train the students, if he was satisfied and when they get the job, then that was a motivating drive for us. So ఆ విధంగా నేను 30,000 స్టూడెంట్స్ని ట్రైన్ చేయడానికి ఉన్న ప్యాషన్ ఏంటంటే జస్ట్ ఐ లవ్ ద సబ్జెక్ట్ అండ్ ఐ లవ్ టు ట్రైన్ ద స్టూడెంట్స్. సో ద స్టూడెంట్స్ యు ఆర్ ఆల్సో వన్స్ యూ గెట్ ద సబ్జెక్ట్, సో జాబ్ కోసం మీరు కోర్స్ నేర్చుకోవడం కాదు, ఫస్ట్ యూ లవ్ ద సబ్జెక్ట్ అండ్ మీ లాజికల్ థింకింగ్ కోసం మీ ఫ్యూచర్ కోసం మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో ఫ్రమ్ ద ఫౌండేషన్ మీరు నేర్చుకున్నప్పుడే మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. సో దెన్ యూ కెన్ సర్వైవ్ ఫర్ ద లాంగ్ స్టాండింగ్ జాబ్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. రైట్. సో దిస్ వన్ మోర్ క్వశ్చన్, కోర్సెస్ అనగానే ఎన్ని మంత్స్ అనేది స్టూడెంట్స్కి మెయిన్గా ఉండే క్వశ్చన్ అనమాట. సో మీరు ఆఫర్ చేసే కోర్సెస్ ఎన్ని మంత్స్ ఉంటుంది? రైట్, ఇక్కడ మా దగ్గర కోర్సెస్ అని కూడా 2 to 3 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 2 to 3 months ఇంటర్న్షిప్ ఇన్ ద కంపెనీ. ఇలా ఎందుకు అంటున్నామంటే మీకు కాలేజీలో సి లాంగ్వేజ్ కానీ జావా కానీ మీరు ఒక 6 months సెమిస్టర్ కోర్సులు చదువుతారు. అపార్ట్ ఫ్రమ్ ద మిడ్ ఎగ్జామ్స్, హాలిడేస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ రౌండ్ అబౌట్ మీరు 4 monthsలో కోర్స్ నేర్చుకుంటారు. బట్ ఆ 4 monthsలో మీరు నేర్చుకున్న సి డేటా స్ట్రక్చర్స్, జావా అనేది మీకు ఇనఫ్ కాదు. ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే రియల్ టైంలో మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో, వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రాజెక్ట్, ఈ కాన్సెప్ట్స్ని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో మీకు ఇంకా కొన్ని అప్డేటెడ్ నాలెడ్జ్ ఎప్పుడైతే కావాల్సి వస్తుందో యూ హ్యావ్ టు గో త్రూ ద వెబ్సైట్స్, ఇంటర్నెట్ అండ్ ద బుక్స్. అంటే కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది మనిషిని డ్రైవ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి పర్టికులర్గా ఫుల్ స్టాక్ జావా కోర్స్ 6 months ఆ 3 months అని కాదు. మీరు 3 months ఎప్పుడైతే క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఫౌండేషన్ నేర్చుకునే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నారో ఆ ఇంట్రెస్ట్ తోటి మీరు అనదర్ 3 months మీరు రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ వీ టాట్ ఇన్ ద అండ్ వాట్ ఎవర్ వీ ట్రైన్ ఇన్ ద ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ దట్ విల్ బి అప్లికబుల్ ఇన్ ద ప్రాజెక్ట్. సో దానివల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యూ కెన్ గో టు ద ఇంటర్వ్యూ, యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ ఈజీలీ. సో ఎస్, ఫైనలీ ప్రెజెంట్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే బీటెక్ అండ్ బీఎస్సీ కంప్యూటర్స్ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? వెల్, ఇప్పుడు చదువుతున్న ఫస్ట్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇన్ ఎనీ డిగ్రీ, ఇట్ మే బి బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ బీటెక్ ఎయిదర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ కంప్యూటర్స్, ఎంటెక్ or even any stream of the engineering course, they will have the C language programming along with data structures in their first year. So ఈ నాన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎలా ఫీల్ అవుతారంటే ఇఫ్ దే ఫీల్ టఫ్ అబౌట్ ద సబ్జెక్ట్ సి ప్రోగ్రామింగ్, జస్ట్ ఈ సబ్జెక్ట్ పాస్ అయితే చాలు, తర్వాత మన స్ట్రీమ్ ఇది కాదనుకుంటారు. ఎట్ ద సేమ్ టైమ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ కూడా ఏంటంటే వన్స్ దే డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్ బిహైండ్ ద ప్రోగ్రామింగ్ అండ్ ఇఫ్ దే డోంట్ ప్రాక్టీస్ టు రైట్ ఆన్ దేర్ ఓన్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ మీరు ఓన్గా ప్రోగ్రామ్ రాయగలగాలి ఫస్ట్ ఇయర్లో. దానికోసం మీ లెక్చరర్స్ గైడెన్స్ తీసుకోండి, యూ గో త్రూ ద ఇంటర్నెట్, యూ హ్యావ్ సో మెనీ రిసోర్సెస్. ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ స్కిల్ని మీరు ప్యాషనేట్గా ఫస్ట్ సెమ్లో నేర్చుకోకపోతే దెన్ మీరు మళ్ళీ సాఫ్ట్వేర్ కోర్సెస్ చేయాల్సిన కారణం అనే రీజన్ ఏంటంటే ద మెయిన్ థింగ్ ఈజ్ దట్ ల్యాక్ ఆఫ్ ఫౌండేషన్, ల్యాక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. ఈ అనలిటికల్ స్కిల్స్ మీకు ఫస్ట్ ఇయర్ సి లాంగ్వేజ్ అండ్ డేటా స్ట్రక్చర్లు ఉంటాయి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. దెన్ ఆ పర్టికులర్ సిలబస్లో ఉన్న సి అండ్ డేటా స్ట్రక్చర్స్ మీకు నాట్ ఇనఫ్ టు గెట్ ఇన్ ద ఇండస్ట్రీ సర్వైవల్. దానికోసం మీరు ఈ పర్టికులర్ సి లాంగ్వేజ్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ లెర్న్ ఈజీలీ ద ఆబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లైక్ జావా, పైథాన్ అండ్ ఈవెన్ యూ కెన్ స్విచ్ టు ద AI&ML అండ్ ద డేటా సైన్స్, డెవాప్స్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీకి మీరు సర్వ్ అవ్వచ్చు. సో మెయిన్గా మీకు కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఈ రెండే లైఫ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, దట్స్ ఆల్ అబౌట్ పీవీఆర్ అకాడమీ. సో కంప్లీట్ స్టూడెంట్ ఓరియంటెడ్ అండ్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ ఇక్కడ జరుగుతోంది. దే ప్రొవైడ్ యూ విత్ టీచింగ్, ట్రైనింగ్ అండ్ ఇంటర్న్షిప్స్ ఆల్సో. సో మీరు కూడా పీవీఆర్ అకాడమీలో స్టూడెంట్గా జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.